లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అపోలో సామ్రాజ్యానికి రాకుమారి మెగా ఫ్యామిలీ రాకుమారుడు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి? పిల్లలు. చాలా కాలం తర్వాత ఉపాసన తల్లి కాబోతోందన్న వార్త విశ్వమంతా వ్యాపించి సంతోషం కలిగించింది. ఈ ముచ్చటైన జంటకు ముద్దుల కూతురో కొడుకో పుడితే బాగుండని అందరూ అనుకున్నారు. అలాగే పాప క్లీంకార జన్మించింది. రామ్ చరణ్ త్రిబులార్తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. తాత చిరంజీవికి పద్మ విభూషణ్ వరించింది. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి, పిల్ల, అవార్డులు, రివార్డులు, కోరుకున్న సంపద, కొలవలేని పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. ఇంకా డిప్రెషన్ ఎక్కడా, ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయానికొస్తే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఆమె ప్రసవానంతర డిప్రెషన్ గురించి, డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిపారు. ఆ సమయంలో తన భర్త రామ్ చరణ్ వెన్నంటి ఉంటూ తనకో బెస్ట్ థెరపిస్ట్గా వ్యవహరించాడని, అందుకు తాను ఎంతో అదృష్టవంతురాలని తెలిపింది. ఆమె మాటల్లో చూస్తే తల్లి కావటం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరం. కానీ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రసవానంతర డిప్రెషన్ను ఏమాత్రం తక్కువది కాదు. దాని నుండి బయటపడటానికి అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. చాలా మందిలాగా డెలివరీ తర్వాత నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను. అప్పుడు చరణ్ నాకు ఎంతో అండగా నిలబడ్డాడు. నాతో పాటే మా పుట్టింటికి వచ్చాడు. ఇలాంటి అదృష్టం అందరికీ ఉండదు, నాకు కలిగిందే. క్లీంకార విషయంలోనూ చరణ్ చూపే శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుంది. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రి పోలికలు తలపిస్తుంది. తన ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లాగే ఉంటాయి అని వెల్లడించారు. పిల్లల పెంపకంలో పేరెంటింగ్ ఎంతో ముఖ్యమైన అంశమని, ఈ విషయంలో తనకెప్పుడు సాయం చేసే భర్త ఉన్నందుకు తానెంతో అదృష్టంగా భావిస్తున్నానని, క్లీంకార పుట్టిన తర్వాత తన జీవితం ఎంతో ఆనందంగా మారిందని, తల్లయ్యాక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు ప్రస్తావించారు. ఎంతైనా వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదూ.